మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు ధోని శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మనం నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలంలోని దౌనేలి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా మెయిన్ సమస్య ఏంటంటే నెట్వర్క్ ఇష్యూ. ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కూడా మొబైల్స్కు నెట్వర్క్ రాని పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ ఈ విలేజ్ నుంచి అంటే విదేశాలలో కూడా కొందరు యువకులు అక్కడ పనిచేయడానికి వెళ్ళారు. అక్కడ నుంచి ఇంటి వాళ్ళతో మాట్లాడదామంటే కనీసం కూడా ఇక్కడ నెట్వర్క్ రాని పరిస్థితి. అదే మాదిరిగా ఫోన్పేలు కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, అసలు ఇక్కడ పని చేయవు. ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి ఆసుపత్రి పరంగా కానివ్వండి, 108 కాల్ చేయాలన్నా కూడా ఇక్కడ ఇబ్బంది ఉంది గ్రామస్తులకు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఇంట్ల పైన చిన్న బాక్సులు కూడా అమర్చుకొని వాళ్ళు వైఫై ద్వారా కూడా నెట్వర్క్ సేకరిస్తున్నారు, కానీ తక్కువ మోతాదులో వస్తూ ఉండటంతో గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కూడా ఇక్కడ వీళ్ళు ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళకు కూడా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా నెట్వర్క్ సమస్యపై మొరబెట్టుకోవడం జరిగింది. గ్రామస్తులకు కూడా ఇక్కడ నెట్వర్క్ సమస్య సాల్వ్ అయితే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ సమస్య గురించి మనం ఇక్కడ గ్రామస్తులు సమీపంలో అందుబాటులో ఉన్నారు, వాళ్లకు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పైనుంచి వచ్చిన వైరు ఇది ఆ బాక్స్ నుంచి, ఇందులో మనం ఎక్కడ మేము ఈ సైడ్ లో చేయాలి. ఇప్పుడు నెట్వర్క్ 2 పాయింట్లు వచ్చింది. ఇప్పుడు దీంతో కాల్స్ వెళ్తాయా? ఎల్లుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అది సరిగ్గా మాట కాదు. ఇక ఈ మాట ఇక చక్కగా మేము బయట పోయి మాట్లాడతాం. మేము అటువంటి పరిస్థితులు మాకు. ఓన్లీ నెట్వర్క్ అంటే వైఫై తోని ఇంట్లో వాళ్ళు వాడచ్చా? ఎలాంటి వాడమాక చాలా ఇబ్బందులు. ఒక పాయింట్ వస్తున్నది పోతున్నది. ఎయిర్టెల్ వచ్చింది, ఇక్కడ 1 పాయింట్ వచ్చింది. ఏదైనా మనకు సమాచారం కోసమే, సమాచారం కొరకే ఇక మేము ఇక్కడ ఇట్లా పెట్టుకుంటాం. ఏమిటంటే మాకు ఇది అవసరం వస్తే ఇక మేము సరిగ్గా మాట కాకపోతే ఇక తీసేస్తాం, బయట పోయి వెళ్ళి మాట్లాడతాం. అంటే మనకి ఏదైనా ఎవరైనా కాల్ చేసిండ్రు, మొబైల్ వాట్సాప్ చేసిండ్రు అంటే ఇక్కడ చూసుకొని బయటకి వెళ్ళి మాట్లాడతాం. అసలు పరిస్థితులు ఉన్నాయి. దీనికి ఏమైనా షాక్ ఏం కొట్టదు? షాక్ ఎలాంటి షాక్ అయితే రాలేదు. ఇక పిడుగు కొడితే ఇక చెప్పలేము. ఇక మనకైతే ఇదివరకు అలాంటి ఇబ్బందులు ఏం జరగలేవు, కానీ అసలు పరిస్థితులు ఉన్నాయి. చూడండి, ఇప్పుడు నెట్వర్క్ వెళ్ళిపోయింది, వస్తున్నది పోతున్నది. ఇదే సమస్య ప్రతి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు గుట్టకి ఎక్కిన తర్వాత బస్ ఈ మెసేజ్ చూసే మేము బయటకు వెళ్తాం. ఇక ప్రస్తుతానికి గ్రామస్తులు చూపెట్టడం జరుగుతుంది. ఏదైతే మొబైల్స్ లో చూడొచ్చును నెట్వర్క్ రాని పరిస్థితి చూస్తున్నట్లయితే మొబైల్స్లలో ఎటువంటి కూడా నెట్వర్క్ లేదు గ్రామంలో ఉంటే. ఇదే ఇప్పుడు ఈ మొబైల్ పట్టుకొని గుట్టపైకి వెళ్తే అక్కడ నెట్వర్క్ రావడం జరుగుతుంది అని చెప్తాం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఎటువంటి అంటే ఒక్క పాయింట్ కూడా ఇక్కడ నెట్వర్క్ లేదు. చూడండి, ఇది పరిస్థితి గ్రామంలో. ఏ మొబైల్ చూసినా కూడా ఇంతే ఉంటుంది. ఏదైనా ఎమర్జెన్సీ కాల్ చేయాలన్నా కూడా, ఏదైనా అవసరం పడ్డా కూడా ఇక్కడ నుంచి కాల్స్ లేని పరిస్థితి. నమస్కారం సార్. నమస్కారం. పేరు షేక్ అజాం. ఇప్పుడు మీ విలేజ్ లో ప్రధాన సమస్య నెట్వర్క్ ఇష్యూ సమస్య ఉంది. మాకు బాగా నెట్వర్క్ ఇబ్బంది. మాకు అదే ఉన్నది. మాకు ఏదైనా మాకు మస్తు ఇక ఇబ్బందులు దాని గురించే ఉన్నాయి. మాకు ఏమిటంటే మాకు ఫోన్ పే చేసినట్టు మాకు ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు మాకు ఎట్లున్నదంటే ఎవరికన్నా రిలేషన్ కానీ ఫోన్ మాట్లాడాలన్నా మాకు ఇబ్బందులు ఉన్నాయి. మా పిల్లలు ఏమో గల్ఫ్లో ఉన్నారు. మా అన్నదమ్ములు కానీ మా తోటి విద్యార్థులు కానీ ఓలన కానీ ఇప్పుడు గల్ఫ్లో మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మాకు ఎట్లున్నదంటే మీతో అంటే బయట దేశాలలో ఉన్నవారు మీతో మాట్లాడాలంటే ఎలా, వాళ్ళకు మీకు కనెక్షన్ ఎలా కుదురుతుంది? మేమైతే ఇటు ఒక పక్క గుట్ట ఉన్నది, అది ఆ గుట్టనెక్కి మాట్లాడాలా, లేకపోతే ఇటు బయటకు బడి దాటితేనే మాకు నెట్వర్క్ అన్నది మా సంబంధాలు కలుస్తాయి. లేకపోతే మాకు ఇళ్ళల్లో ఉంటే మాకు ఎలా మస్తు ఇబ్బంది అవుతున్నది. మాకు
ఇబ్బంది అంటే ఇక మీకు చెప్పగలంత ఇబ్బందులు ఉన్నాయి మాకు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మనం మీరు ఖచ్చితంగా గుట్టకి ఎక్కాల్సిందే. ఖచ్చితంగా అంటే ఇక్కడ సమయం అంటే మీరు చేస్తున్న పని ఏదైనా వదిలేసుకొని వాళ్ళతో మాట్లాడాలంటే మీరు వెళ్ళాల్సిందే. అదే కదా, ఇంతకు ముందు మాకు ఇద్దరికి 2 జాబులు కూడా వచ్చి వాళ్ళు మెసేజ్లు చూసుకునిలే, అవి అట్లా కూడా ఇబ్బందులు పడిపోయిన వాళ్ళు. అవి అటువంటి పరిస్థితులు కూడా మాకు జరిగినాయి. అంటే ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి వాళ్ళకు మెసేజ్లు అందకపోవడంతో మరి ఎగ్జామ్ డేట్ ఉండే వాళ్ళకు మెసేజ్ చూసుకున్న దాకంటే ఎగ్జామ్ అయినా తెల్లారి చూసుకున్న మెసేజ్ అట్లా కూడా కోల్పోయిన వాళ్ళు. అవి అటువంటి పరిస్థితులు. మీరు సుమన్ టీవీ తరపున మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఒకటి మీకు ధన్యవాదాలు తెలుపుతాం మేము. మాకు ఏమన్నా ఇబ్బంది ఏమన్నా చేయండి కానీ మాకు నెట్వర్క్ ప్రాబ్లం సాల్వ్ చేసేటట్టు మీరు కొంచెం ఇది చేయండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానివ్వచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లకు కూడా సమస్య ఇటువంటి మేము ఆల్రెడీ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు నిజామాబాద్ కూడా పోయి లెటర్ అందించిన వాళ్ళకు, వాళ్ళు కూడా పట్టించుకోలేదు వరకు. మీకు వస్తుందని అన్నారు. మొన్న కూడా ఇంకా తీర్మానం ఏమంటే మొన్న కూడా ఇచ్చేసిన తీర్మానము ఇంకా ఎలాంటి రెస్పాన్సిబుల్ రాలేదు మాకు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి మా ఇప్పుడైతే మాకు నెట్వర్క్ లేక. నమస్కారం. నమస్కారం. పేరు సార్? లక్ష్మణ్. మీ విలేజ్ లో ప్రధానంగా సమస్య నెట్వర్క్ ఉంది. మరి మీ ప్రతి ఇండ్లలో కూడా ఇంటి పైన ఒక బాక్స్ లాంటివి కనిపిస్తున్నాయి. ఆ బాక్సులు పెట్టుకుంటున్నాం కానీ ఆ టవర్ కూడా సరిగా వస్తలేదు. మాకు ఎలాంటి ఎమర్జెన్సీ కేసు ఉన్నా, డెలివరీ కేసు ఉన్నా, హాస్పిటల్ పరంగా ఉన్నా లేని ఇబ్బందులు పడుతున్నాము. వాళ్ళు కాల్ చేస్తున్నారు. వాళ్ళు కాల్ చేసిన తర్వాత సుగా మాకు అందుతలేదు. దాని తర్వాత ఏమవుతున్నదంటే మన చుట్టాల చనిపోవడైనా కష్ట సుఖాలు ఎలాంటి కూడా మాకు రెస్పాన్స్ లేదు. మళ్ళీ మేము అవసరం వచ్చి ఊరు బయటకు పోయి దాని తర్వాత మాట్లాడితే అరే నేను ఫోన్ చేసినాయా మీకు ఇట్లా కష్టం వచ్చిందని చేసినా కూడా మాకు అన్న లేదు, మాకు సిగ్నలే లేదు అని. ఇంతకు ముందు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ కు తీసుకెళ్తే అంటే సమీపంలో నిర్మల్ కానివ్వచ్చు, నిజామాబాద్ కానివ్వచ్చు తీసుకెళ్తే అంటే ఇక్కడ నుంచి వాళ్ళకి కాల్ చేస్తే కూడా వెళ్ళదు. వాళ్ళు ఇక్కడ కాల్ చేస్తే కూడా ఏం రెస్పాన్స్ లేదు. మేము బయటకు పోయి చేయాలా, ఎమర్జెన్సీ ఉంటే కూడా బయటకు పోయి చేయాలా. ఒకవేళ వాళ్ళు కొద్దిగా ఆగితే ఎమర్జెన్సీ ఆయన ఇంతకు ముందు మేము ఈ స్వయం బాపరావు దగ్గర సుఖ వెళ్ళాం. నెట్వర్క్ విషయం ఏమైనా సార్ మాకు ఎట్లనే వెళ్ళి దయచేసి అంటే చేస్తా అని అయినా కూడా ఒక లెటర్ ఇచ్చినాం. అయినా కూడా ఎమ్మెల్యే కూడా చెప్పిస్తున్నాడు. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. మాకు మళ్ళీ లేని ఇబ్బందులు ఉన్నాం. ఇప్పుడు పైన ఇంటి పైన బాక్స్ ఏం పని చేస్తారు? ఎంతకు 3,000 పెట్టుకున్న సుగా అప్పుడు వస్తున్నదే పోతున్నది. వైరు పెడుతున్నాం ఫోన్ కు. దానికి వైరు డబ్బనే 3,000, దానికి ఇంకా వైరు పెట్టి ఫోన్ మాట్లాడదామన్న సుఖ దానికి చక్కగా వస్తలేదు. వస్తున్నది పోతున్నది. 1 పాయింట్ 2 పాయింట్ రాయాల మాట కట్ అవుతుంది. అంత ఇబ్బంది ఉన్నది మాకు. ఫోన్ పే, గూగుల్ పే ఏం నడుస్తలేవు. ఇక్కడ సిగ్నల్ ఉంటాయి కదా ఫోన్ పే వచ్చేది, ఫోన్ పే లేదు. ఈ రోజులలో మొక్కజొన్న కానివ్వచ్చు, ఇతర పత్తి పంట కావచ్చు, ఏదైనా కూడా తీసుకుంటే కూడా ఇప్పుడు మన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ డబ్బులు కావాలంటే ఇప్పుడు మనకు ఫోన్ పే కావాలి. అంటే డబ్బులు మన అకౌంట్ లో జమ అయినాయా, జమ కాలేవని కూడా మనకు ఫోన్ పే ఏం తెలుస్తుంది, బయట పోయి చూసుకుంటే తెలుస్తుంది. ఏదైనా మెసేజ్ అయినా బయటనే లేని ఇబ్బంది ఉన్నది టవర్ తో. మాకు దయచేసి కావాలని చెప్తున్నాం. ప్రతి లీడర్ మొరవైంది అంతా మేము ఈ టవర్ గురించి. ఎంతకు ముందు ఎంతో గొడవ పెట్టుకున్నాం. ఎమ్మెల్యేలకు కూడా దయచేసి 2 కాళ్ళు పట్టుకున్నాం. నేనేస్తా ఎవ్వరు కూడా మా విలేజ్ ని పట్టించుకున్న దాతనే లేదు ఇంతవరకు. ఒకవేళ మా పాలలు కూడా పోయినా యాక్సిడెంట్ అయినా సుఖ మాకు బస్సు లేదు, అందలేదు. ఎమర్జెన్సీ మేము చేసినాం ఈ ఊరు కంటే మాకు అందుతున్నాయి కదా, వాళ్ళు చేసి ఉండొచ్చు. నెట్వర్క్ లేదు. నెట్వర్క్ ఇష్యూ తీరుస్తే మీకు అన్ని సౌకర్యం ఉన్నట్టే అంటే అవుతుంది కదా. ఏదున్నా కూడా మొత్తం ప్రపంచమే మీ అరిచేతిలో చూసి ఏం జరుగుతుంది తెలుసుకుంటాం. నెట్వర్క్ ఉంటే మాకు చాలా మంచిదని కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు మరి రేషన్ బియ్యము ఎలా అందిస్తారు, పెన్షన్ డబ్బులు కూడా ఇక్కడ గ్రామస్తులకు ఎలా అందిస్తారు అనేది మనం ఇక్కడ గ్రామస్తులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే. పేరు? నా పేరు గంగాధర్. ఇప్పుడు మీ గ్రామంలో ప్రధానంగా నెట్వర్క్ సమస్య ఉంది కదా, చాలా బాగుంది. మీ గ్రామంలో అంటే రేషన్ షాప్ వాళ్ళు బియ్యం ఎలా ఇస్తారు? రేషన్ షాప్ వాళ్ళు ఏంటంటే మాకు ఒకటే దగ్గర వస్తుంది సిగ్నల్. ఇక్కడ గుట్టెక్కితేనే సిగ్నల్ వస్తుంది. ఏది చేయాలన్నా మేము ఫోన్ వాడాలన్నా కానీ, మేము ఏ సౌకర్యంగా వాడాలన్నా కానీ గుట్టెక్కబడుతుంది. అయితే రేషన్ డీలర్ ఏం చేస్తారు, ప్రతి నెల అందరికి తీసుకుపోయి అక్కడ చిట్టీలు తీపిచ్చి అక్కడికి వేయించి అక్కడ బియ్యం ఇస్తాడు. అయితే ఒక సంచులు తీసుకుపోయి బియ్యం ఇస్తాడు. ఒకవేళ
కొందరు పరిస్థితి బాగలేక రాకున్నా కానీ వాళ్ళకు నెల ఒక్కొక్క చాలా సందర్భాల్లో కట్ అయిపోయిన బియ్యం కూడా ఉన్నాయి సిగ్నల్ రాక. సిగ్నల్ రాక బియ్యం కూడా అంటే తీసుకునే నెల మిస్ అయిపోయింది. డేట్ అయిపోయి బియ్యం కూడా రాని పరిస్థితి కూడా ఉన్నది. ఈ పెన్షన్ డబ్బుల విషయం పెన్షన్ కూడా సేమ్ సార్. అక్కడ మొత్తం గుట్టెక్కితేనే సిగ్నల్ వస్తది. ఆ ఊరోళ్ళు మొత్తం అక్కడికి వస్తేనే గుట్టకు వస్తేనే కంపల్సరీ పెన్షన్ వెళ్తది. అట్లా లేకుంటే మా మండల్ కుంటాల 5 కిలోమీటర్స్ ఉంటది. అక్కడ పోయి తీసుకోవాల్సి వస్తుంది. కొందరు శాతగానోళ్ళు ఉంటారు. ఆ సిగ్నల్ వస్తే అదే మాకు సిగ్నల్ వస్తే ఇంటికి పోయి ఆడే బీపీఎం తీసి ఇచ్చేస్తాడు. కానీ చాలా మంది శాతగానోళ్ళు ఉన్నారు. అవునా, కాలు చేతులు పడిపోయిన ఉన్నారు. వాళ్ళకు పెన్షన్ వచ్చిందంటే వాళ్ళకి బండ్ల మీద ఎక్కించుకపోయి ఆ గుట్ట మీద గుట్టెక్కి పాపం వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది అవుతున్నారు. అట్లా చాలా మంది 2-3 సార్లు ఒకసారి తీసుకున్నారు, ఇంకోసారి శాత కాదు, అట్లా కట్ అయినాయి ఉన్నాయి. వృద్ధులు గుట్టకు ఎక్కే ఆ. సందర్భాల్లో పడడం సార్ 2 మంది కాలు కూడా ఇరిగిపోయింది. 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. చాలా గాయాల పాలైన ఒక 2-3 అలాంటి కోలుకోలే వాళ్ళు. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఆ నెట్వర్క్ చేయబట్టి మా పిల్లలు 10th క్లాస్ వాళ్ళు కానీ ఇప్పుడు గురుకుల రాస్తారు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు ఏమన్నా మెసేజ్ రావాలా, వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది ఏంది, ఇవన్నిటికి చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకా ప్రధాన సమస్య అంటే దుబాయ్ ఇది ఒకటి ఉన్న సార్. యూత్ మా దగ్గర సార్ మాది ముందే ప్యూర్ విలేజ్ అయితే ఇక్కడ సార్ మా దగ్గర ఒక 100 నుంచి 150 మంది మొత్తం దుబాయ్లోనే ఉంటారు. వలస పోయిన వాళ్ళు ఉంటారు, కొందరు హైదరాబాద్ లో ఉంటారు. ఇక్కడ ఏం పని ఏమి ఉండదు కదా సార్. అయితే వాళ్ళు ఇంటికి మాట్లాడాలన్నా కానీ చాలా ప్రాబ్లంలో ఉంటారు. కొందరు పాపం పైసలు ఉన్నారు, ఒక 3-4 వేలు పెట్టి అది ఇబ్బంది, ఆర్థిక భారం లేక కొందరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే గుట్టేకి మాట్లాడతారు. అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మాకు. మేము మాట్లాడితేనే కొందరు ఇంకో చిన్న సమస్య. మొన్న రీసెంట్లీ ఒక 8 రోజుల కిందట ఒక నైట్ లో ఒక ఆమెకు ప్రెగ్నెన్సీ కేసు. అయితే అక్కడ నైట్ లో ఆమె డెలివరీ కేసు. అయితే అక్కడికి నుంచి మాట్లాడాలంటే జల్దీ వస్తుంది. ఆ నైట్ లో వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి వచ్చి మా అందరికి లేపి మాట్లాడితే అప్పుడు మేము అంబులెన్స్ వచ్చిన దాకా ఆ నెట్ లో ఉండి ఇంటికి తోలేసిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ గుట్ట దూరం. ఆ. అయితే ఇక్కడికి వచ్చి అంబులెన్స్ ని మళ్ళీ తీసుకపోయి వాళ్ళ ఇంటికి తోలేసి మళ్ళీ మాట్లాడి తోలేసినాం సార్. అట్లాంటి పరిస్థితులు కూడా చాలా జరిగినాయి. ఏదైనా సీరియస్ కండిషన్ ఉంటే పేషెంట్ అక్కడనే ఇదే అయిపోయే పరిస్థితి ఉంది. మరి కొత్తగా కూడా వేరొక్క నుంచి కూడా మీ విలేజ్ కి పిల్లనియటానికి కూడా కొంత అంటే చాలా జనాలు ఇబ్బంది కూడా ఇది చెప్పదు కానీ ఇబ్బంది కూడా అవుతున్నారు. కొందరు మంది పిల్లలు ఇవ్వాలంటే కూడా మీ దగ్గర సిగ్నల్ లేదు, మీకు కష్టం సుఖం అరుచుకుందాం అంటే కూడా చాలా ఇబ్బంది ఉన్నది అని కొన్ని సంబంధాలు కూడా ఖరాబైన ఇవి ఉన్నాయి సార్. అంటే పూర్వీకులు అంటే అప్పటి జనరేషన్ లో నెట్వర్క్ కు దూరం అంటే నెట్వర్క్ ఉండకుండే ఆ జనరేషన్ ఇప్పుడు మేము అనుభవిస్తున్నాం సార్. మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. మేము ఇంత ముందు ఎందరో మంది నాయకులకు మొరపెట్టుకున్నాం. ఇంతకుముందు ఎమ్మెల్యే కూడా విఠల్ రెడ్డి అని ఉండే, ఒక 10 సంవత్సరాలు చేసిండు. ఆయన నేను చేపిస్తాను అంటే ఆయనకు 10 సంవత్సరాలు మేము ఓటేసి గెలిపించినాం. తర్వాత బీజేపీ నుంచి ఎమ్మెల్యే వచ్చిండు. ఆయన మీకు 6 నెలల్లో మీకు సిగ్నల్ తెప్పిస్తాం. మేము మా ఊరు మొత్తం కూర్చుండబెట్టి అడిగినాం ఒకటే మాట, ఎమ్మెల్యే సాబ్ మాకు ఏం అవసరం లేదు, మా ఊరికి మీరు చేసేది మాకు ఒక నెట్వర్క్ చేయండి అని చెప్పినాం. అయితే నేనున్నా మీకు చేపిస్తా, సీఎం రేవంత్ రెడ్డి తోటనా ఎవరితోటనా మాట్లాడి నేను చేపిస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలు అయిపోయి ఇప్పుడు 1 year అవుతున్నది. మాది సిగ్నల్ చాలా ఇబ్బంది ఉన్నది. ఇంకొకటి ఫస్ట్ టైం అయితే చదువుకునే పిల్లలు ఆన్లైన్ క్లాసులు అయితే చాలా మంది ఉంటారు. వాళ్ళకైతే బాగా విపరీతంగా ఇది ఉన్నది సార్. ఇబ్బంది ఉన్నది. ధన్యవాదాలు సుమన్ టీవీ గారికి. మా యొక్క పరిస్థితిని విని, మా యొక్క సిగ్నల్ గురించి విని, మీరు అక్కడి నుంచి వచ్చి మా యొక్క పరిస్థితిని విని ఇక్కడికి వచ్చి మాకు సిగ్నల్ కోసం లేదని చెప్పేసి మీరు వచ్చి మా కోసం ఇంత ఇది చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నో రాజకీయ వ్యక్తులకు చెప్పినాం, మా విలేజ్ని ఎవరు పట్టించుకోలే. మీరు కూడా చూసి ఇప్పుడు విలేజ్ తిరిగి మా పరిస్థితి ఎట్లా ఉన్నది మీరు మొత్తం లైవ్ చూసుకున్నారు. మీరు ఏమనే మీ సుమన్ టీవీ ద్వారా మేము ఒకటే అడుగుతున్నాం సార్, ఈ యొక్క మాకు సిగ్నల్ వచ్చే ప్రయత్నం మాత్రం పై అధికారులకు చెప్పినా కానీ ఎక్కడికించినా కానీ మీ సుమన్ టీవీ వారు మాకు సిగ్నల్ కొంచెం తెప్పించగలని కోరుతున్నాం. మరి అట్లనే మీ సుమన్ టీవీకి మా ఊరందరం మేము మీకు రుణపడి ఉంటాం సార్. ఇది అండి, ఏదైతే ఇక్కడ ఈ గ్రామంలో నెట్వర్క్ ఇష్యూ అయితే విపరీతంగా ఉంది. వీళ్ళు గ్రామస్తులు అందరూ కూడా ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారికి, అదే మాదిరిగా ప్రస్తుత ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మాజీ ఎంపీ సోయం బాపురావు కూడా వీళ్ళు ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది అనేది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా కూడా ఉన్నటువంటి నెట్వర్క్ ఇక్కడ అందిస్తే బాగుంటుంది. ఏ నెట్వర్క్ అయినా సరే మాకు ఇక్కడ విలేజ్లో టవర్ ఉంటే బాగుంటుందని చెప్పడమే జరుగుతుంది. కొన్ని సందర్భాలలో కూడా యాక్సిడెంట్ అయినప్పుడు కొన్ని సందర్భాలలో కూడా కొందరి ప్రాణాలు కూడా పోయాయంటే గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది.
అదే మాదిరిగా ఇక్కడ రేషన్ బియ్యం ఇవ్వాలంటే కూడా గుట్టకెక్కాల్సిందే అని చెప్తున్నారు. పెన్షన్ డబ్బుల కోసం వస్తున్న వృద్ధులు కూడా ఇద్దరు కాలు జారి పడి కూడా వాళ్ళ కాళ్ళు కూడా విరిగినాయనే పరిస్థితి ఇక్కడ గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికి కూడా ఉన్నటువంటి నెట్వర్క్ కంపెనీలు ఇక్కడ ఏదైనా కానివచ్చు, ఒక నెట్వర్క్ వేస్తే బాగుంటుంది అని గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది.